For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మేషరాశి నుంచి వృషభ రాశిలోకి గురుగ్రహం అనేది మనకు మే 1 తారీఖు నుంచి మారుతూ ఉన్నారు కదా, సంచారం చేస్తూ ఉన్నారు కదా. సో ఈ మార్పిడి వల్ల, ఈ సంచారం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు దేవగురువు అయిన బృహస్పతి మే 1వ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తారు. అంటే దేవగురువు బృహస్పతి అశ్వని నక్షత్రము, భరణి, కృత్తికా నక్షత్రాలను దాటి కృత్తికా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతుల కారకుడు, ధనకారకుడు, సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురు అనుకూలత అనేది ఎక్కువగా బాగుండాలి. అంటే గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే దాదాపుగా జాతకంలో అన్ని స్థితిగతులు ప్రధానంగా బాగున్నట్టు అర్థం. ఆ స్థితిగతుల విషయంలో ముందుకు ముఖ్యంగా వస్తే మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో గురువు యొక్క సంచారం. మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే గురువు సాధారణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు కొంతమందికి ఇదంతా కూడా గోచారీత్యా చెప్పబడేది. అంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. ఇది ఫండమెంటల్ రూల్. ఇది గోచారం అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. గురువు ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉండటం ఒకటి, కొంత లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం. అంటే ఆకస్మికంగా లాభాలు, అలానే ఆకస్మికంగా లాభాలతో పాటు భాగస్వామ్య వ్యాపారం అనేది, పెట్టుబడులు అనేవి పెట్టుకోవచ్చు. అంటే వ్యాపారపరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి. అంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయాలంటే గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడు వాళ్ళకి పురోగాభివృద్ధి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా నూతన భాగస్వామ్య వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉన్న వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి. అంటే గురువు యొక్క బలం వల్ల సంపూర్తిగా మేషరాశి వాళ్ళకి 100% ఉంటుందని అర్థం. ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే సందర్భం అనేది ఒకటి ఉంటుంది. అంటే గురుబలం అనేది ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా చికాకులు పోయి ప్రేమ పెళ్ళిళ్ళకి దారితీసే అవకాశాలు ఒకటి ఉండటం, వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు స్త్రీలకి నూతన ఆలోచనలు, నూతనంగా ఉండాలని ఒక ఉద్దేశాలు కలగటం ఒకటి, దాంతోపాటు విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మే నుంచి మనకి ఒక అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు ఒక సంవత్సర కాలం పాటు ఉండే బృహస్పతి గ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రయాణాలు చేయటం, ప్రముఖ వ్యక్తుల యొక్క కలయికతో ఉండటం, అలానే కుటుంబంలో తగాదలు లేకుండా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉండటం, దానితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ద్వితీయ స్థానంలో గురువు మంచివాడు. మంచి ఎప్పుడైతే ఆ గ్రహం యొక్క పొజిషను, స్థానం అనేది అనుకూలంగా ఉంటుందో మేషరాశి వాళ్ళన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా, ఈ సంవత్సర కాలం ఉండే గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్య స్థితిగతులు కూడా బాగా ఉండే అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. అంటే బట్టలు, బంగారు ఆభరణాలు, అంటే గతం కంటే కూడా ఇప్పుడు స్థితి అనేది ఖచ్చితంగా మారుతుంది. అంటే మేషంలో గురువు ఉన్నాడు అనుకోండి, జన్మగురువు అంటాడు. ఆ జన్మగురువులో డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ద్వితీయ స్థానంలో గురువు రావటం వల్ల అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు, అంటే సర్వకార్య విజయము, ప్రధానంగా స్థితి గతి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మార్పులు జరగాలంటే ఏంటంటే జీవితంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలని ఒక ఆలోచన కలిగితే ఆ ఆలోచన మనం ఆచరణ యోగ్యంగా ఉండాలి. అంటే ఏదో గురువు మారింది కదా నాకు పర్వాలేదులే నేను బద్ధకంగా ఇంట్లో పడుకుంటానంటే కాదు.
గ్రహస్థితి అనేది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ఉదాహరణకి ఒక కొడుకు చదువుతూ ఉంటాడు, తండ్రి ఎంతో కష్టపడి అతన్ని ఏదో ఒక మంచి కార్పొరేట్ స్కూల్లోనో వేస్తూ ఉంటారు. అతను చదవలేదనుకోండి, ఇతను కష్టపడటం అనేది మానేస్తాడు, ఇసుకు చెందుతాడు. అలానే భగవంతుడు కూడా ఎలా ఉంటుందనంటే, భగవంతుడి యొక్క కాన్సెప్టు ఒక మనిషి ప్రయత్నం అనేది చేస్తూ ఉండగా అతనికి తోడుగా భగవంతుడు ఉంటాడు. అంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే స్థితి గతి ప్రయాణాలు చేయటం, విదేశాలకు వెళ్ళటం, వ్యాపారం బాగా కలిసి రావటం, అంటే ప్రోత్సాహకారులు, అలానే బంధువులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో స్నేహబంధం అనేది బలపడుతుంది. స్నేహపూర్వకంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశాలు ఇక్కడ మేషరాశికి ఉంటాయి. అందువల్ల ఈ మేషరాశి వల్ల కొంత దుస్తులు కొనుగోలు చేయటం, అలానే అగ్రికల్చర్ ల్యాండు, అలానే ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుబలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మరి మంచి ఫలితాలకై ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఏ దేవుణ్ణి ఆరాధించాలి? తప్పకుండా అమ్మ. ఇక్కడ గురుబలం అనేది ముఖ్యంగా ఉంటే అంత మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే విజయం వరించే అవకాశం అనేది మెండుగా ఉండటం ఒకటి, రకరకాల వస్తువులు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంటుంది. అంటే దేవగురు అయిన బృహస్పతి గురువు అనుకూలంగా ఉంటేనే అన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దానికి తోడుగా భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త పారాయణాన్ని, అలానే తర్వాత ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాం. అంటే ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, గురుగ్రహ సంచారం ద్వారా ఈ మేషరాశి వారికి సంవత్సరం పాటుగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.